హలో హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మేము బయటికి అయితే వెళ్తున్నాము. మా హాస్టల్ నుంచి అయితే ఇది ఫస్ట్ టైం ఫ్రెండ్స్తో బయటికి కలిసి వెళ్తాం. మా హాస్టల్ నుంచి బయటికి రావాలంటే చాలా కష్టం, ఎందుకంటే పేరెంట్స్ సైన్ ఉంటేనే మమ్మల్ని బయటకు వదులుతారు. సో నేనైతే మా మామీకి ఫోన్ చేసి అయితే వచ్చి పిలిపించా, సైన్ అయితే పెట్టేశారు. సో ఎలాగైతే మేము బయటకు వచ్చేసాం. ఇది అయితే నా లాస్ట్ ఇయర్. మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు బయటికి వెళ్దాం, ఇంక ఇదే లాస్ట్, తర్వాత టైం కూడా ఉండదు మన దగ్గర అని చెప్తే ఇంకా అలా అందరూ కలిసి అయితే బయటికి అయితే వచ్చేసాము. కొంతమంది అయితే కామెంట్ చేశారు, మీ ఒడిశాలో ఫేమస్ అండ్ ప్లేస్ ఏమైనా ఉందా అని అడిగారు. ఆ ప్లేస్ వచ్చేసి పూరి జగన్నాథ్ టెంపుల్. ఆ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఒడిశా వస్తే పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే వెళ్ళండి. ఇప్పుడు వచ్చేసి మేము ఎక్కడికి వెళ్తున్నామంటే, మేము ఉండే ప్లేస్లో సంబల్పూర్ డిస్ట్రిక్ట్ సమలేశ్వరి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ వచ్చేసి మా ఒడిశాలో నేచర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలామంది నేచర్ చూడడానికి ఒడిశా వస్తారు. ఒడిశాలో ఇంకా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి, ఇంకా మేము చూడలేదు. అవన్నీ ఎప్పుడు చూస్తామో ఏమో, ఒడిశాలో ఉండి కూడా చూడలేకపోతాం. మేమైతే వచ్చేసాము ఫైనల్లీ. చాలా ఫాస్ట్గా అయితే వచ్చేసాము. 8 కల్లా మేము స్టార్ట్ అయ్యాము. 8:30కే వచ్చేసాము మేము ఇక్కడికైతే. అమ్మో ఈ కార్ సిస్టమ్ ఏంటో కానీ నేను ఎంత తోసినా సరే వెళ్ళలేదు. తను వచ్చి తీస్తేనే కానీ రాలే అది. ఫైనల్గా అయితే టెంపుల్కి అయితే వచ్చేసాం మేము. మాతో పాటు వార్డెన్ కూడా వస్తాం అనుకుంది, కానీ వార్డెన్కి పని ఉండటం వలన రాలేకపోయింది మాతో. సరేలే, మాతో రావాలంటే అదృష్టం ఉండాలి, కానీ అదృష్టం లేదు, ఏం చేస్తాం. మనం అయితే పువ్వులు కొబ్బరికి అయితే తీసుకొని చెప్పులు అయితే ఇక్కడ పెట్టేసి మనం అయితే వెళ్ళిపోదాం టెంపుల్లోకి. మా ఫ్రెండ్స్కి వీడియో మీద ఫోకస్ ఉంది, వీడియో తీస్తున్నానా లేదా. వాళ్ళు స్టార్టింగ్ నుంచి చెప్పారు వీడియో తీయి మమ్మల్ని కూడా యూట్యూబ్లో పెట్టు అని చెప్పి. చూసారా మా ఒడిశా టెంపుల్ ఎలాగుందో, అంటే ఆంధ్ర కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మమ్మీ డాడీ అయితే వాళ్ళ మ్యారేజ్ డేకి ప్రతిసారి ఈ టెంపుల్కి అయితే వస్తారు. ఇక్కడ ఇప్పుడు చాలా డెవలప్ కూడా అయిపోయింది, పార్క్ కింద కూడా చేశారు. ఫోన్ నేను లోపలికి అయితే ఎలా లేదు. మాకు చాలా ఫాస్ట్గా అయితే దర్శనం అయితే అయిపోయింది, ఎందుకంటే ఇక్కడికి మార్నింగ్ కన్నా నైట్ వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది. ఫైనల్గా అయితే దర్శనం అయితే అయిపోయింది. మేము ఫొటోస్ అయితే తీసుకొని స్టార్ట్ అయితే అయ్యాము, వెళ్ళడానికి కాదు, సో తిరగడానికి. టెంపుల్ అయితే నైట్ లైట్ వల్ల చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా వస్తే మార్నింగ్ కన్నా నైట్ రండి, ఇక్కడికి చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే తిరుగుతాం పదండి, నేను మీకు వీడియోలో అంతా చూపిస్తా ప్లీజ్. మా ఒడిశాలో ఏముంటుంది, జంగలు, చెట్లు, పుట్టలు ఇవని చెప్పారు కదా. చూడండి, దీంట్లో ఒక బాహుబలి సినిమానే తీసేయచ్చు, ఒక సినిమా కంప్లీట్ అయిపోతుంది ఈ ప్లేస్లో. నైట్ టైం అయితే ఈ ప్లేస్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంత బాగుంది చూడండి ప్లేస్. మీరు కూడా ఎప్పుడైనా రావాలంటే వచ్చేసి మంచిగా చూసి వెళ్ళండి ఒడిశా. ఇంకా చాలా అంటే చాలా ప్లేసులు ఉన్నాయి. ఇంకా చాలా ప్లేస్కి అయితే వెళ్ళలేదు, ఇంకా చూడలే, కానీ ఎప్పటికప్పుడు చూస్తా. ఎలాగంటే బాగుంది కదా ప్లేస్ అంతా. సరే వీళ్ళైతే పరిగెట్టేస్తున్నారు, వీళ్ళ కాళ్ళు అయితే కుదురుగా అయితే లేవు, మంచి పరిగెడుతూనే ఉన్నారు. నేను చాలా నడుచుకుంటూ వెళ్తున్నాను. చూడండి, వాటర్లో లైటింగ్స్ అయితే పెడతారు, నైట్ అయితే చాలా బాగుంటుంది. కానీ మేమైతే ఇప్పుడైతే ఏమీ చూడలేకపోతున్నాం, జస్ట్ తిరుగుతున్నాం అంతే.
తిరిగి తిరిగి కాళ్ళు అయితే నొప్పి వస్తున్నాయి. చూసారా, నీరసంలో కూడా వాళ్ళు కూర్చొని ఫొటోస్ అంటున్నారు. ఇక్కడ తిరగటం అయితే అయిపోయింది. తర్వాత పైనుంచి స్టార్టింగ్ పాయింట్ నుంచి మేము రావాలి, కానీ ఆ సైడ్ నుంచి అయితే మేము రాలేదు. డైరెక్ట్ టెంపుల్ సైడ్ నుంచి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే ఆ సైడ్కి అయితే వెళ్ళి అక్కడ వాటర్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో వాటర్ చూద్దాం పదండి. తిరగడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. వెళ్ళిపోయే ముందు టిఫిన్ అయితే చేయలేదు కదా, సో అక్కడ ఇడ్లీ అయితే లేదు. నేను ఇడ్లీ అయితే తిందాం అనుకున్నా. ఈ చావుల బొర అయితే ఉన్నాయి. మన తెలుగులో ఏమంటారు, పునుగులు అంటారు. అవి తినేసి అయితే మేము మళ్ళీ వేరే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఆ టెంపుల్ ఏంటో మీరు చూసేయండి. అక్కడికి వెళ్ళి నేనైతే చెప్తాను. టెంపుల్కి అయితే వచ్చేసాము. టెంపుల్ నేమ్ వచ్చేసి ఘంటేశ్వరి. ఇది చాలా ఇయర్స్ నుంచి అయితే ఉంది. ఈ టెంపుల్కి నేను రావటం 3 times. నా చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి వచ్చా, మధ్యలో నా ఫ్రెండ్స్తో ఒకసారి వచ్చా, తర్వాత ఇప్పుడు. చూసారా, కోతి మా బుట్టలోంచి పట్టుకెళ్ళిపోయి తినేసింది. ఇంకా దాంట్లో ఫోన్ ఉండేది, ఫోన్ తీసుకోకుండా అది తీసుకుని తిన్నది. ఫోన్ అయితే పట్టుకెళ్ళదు. ఇవి గంటలేంటి ఇన్ని కట్టున్నాయి అనుకుంటున్నారా? ఏమైనా కోరికలు ఏమైనా ఉంటే ఇక్కడికి కడితే మన కోరిక నెరవేరుతుంది. సో అందరూ కూడా చాలామంది అయితే ఇక్కడ కట్టారు. చూసారా ఎన్ని ఉన్నాయో. కోతులు చూసారా ఎలా పడుకుంది, పాపం తిని నీరసం వచ్చి పడుకుంది అక్కడ పైన. అమ్మో, ఈ వాటర్ చూడడానికి చాలా దూరం నుంచి అయితే వస్తారు ఇక్కడ చూడడానికి. ఫస్ట్ నేను ఎప్పుడైతే వచ్చానో చిన్నప్పుడు చాలా భయపడ్డానప్పుడు. నా చెప్పులు కూడా దాంట్లో కింద వాటర్లో పడిపోయినాయి, కానీ వెళ్ళలే, అక్కడే తిరుగుతూ ఉండేది. ఎందుకంటే ఇక్కడ కరెంట్ తయారవుతుంది ఇక్కడ వాటర్లో. సో పదండి చూద్దాం ఎలా చేస్తున్నారు.
అయినా 30 రూపీస్ 40 రూపీస్ అంటున్నారు. ఇవన్నీ మనకెందుకులే, మనకి ఇవేమీ అవసరం లేదు, వేరే ఏమైనా చూసుకుందాం కదండి. ఈ స్పెట్స్ ఇక్కడ బాగున్నాయి కానీ నేనైతే కొనుక్కోను, పెట్టుకుని అయితే చూస్తా. షాప్ అతనిది నన్ను గుడ్లు గోబులా చూస్తున్నారు ఏం చేస్తుందని. సరే నేను పెట్టేసి వచ్చేసి లాస్ట్ అయితే వచ్చే ముందు కూల్ డ్రింక్ అయితే తాగేసాం. మా ఫేస్ చూసారా ఎంత అందంగా ఉందో, అంత మేకప్ కాదు చెమట వల్ల అలాగ అయిపోయాం. ఉడికి చాలా ఎండ. బై బై అందరికీ, మేమైతే వెళ్ళిపోతున్నాము. అమ్మో వీళ్ళు నాకన్నా పిచ్చిగా వీడియోలు తీస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో కార్ ఎక్కే ముందు దిగే ముందు అన్ని వీడియోస్ తీస్తున్నారు. ఈ వీడియో పట్టుకొచ్చి నేను దీంట్లో యాడ్ చేయకపోతే అప్పుడు తర్వాత నాకు ఉంటుంది, ఇంత కష్టపడి మేము వీడియో తీస్తే నువ్వు వీడియో పెట్టలేదు అంటారు. తర్వాత అలా స్టార్ట్ అయిపోయి వచ్చేసాము. లంచ్ టైం అయింది కదా, ఇంకా అలా తినేసి ఇంకా హాస్టల్కి వెళ్దాం అంతే అనుకున్నాము. తినేసి అలాగైతే స్టార్ట్ అయ్యాము. స్టార్టింగ్లో చూడండి మా ఫేస్ ఇప్పుడు ఎలాగుందో చూడండి. చాలా స్టార్టింగ్లోనే మంచిగా ఫ్రెష్గా వెళ్తే లాస్ట్కి నీరసపడిపోయి అయితే వచ్చాము. ఫైనల్గా అయితే హాస్టల్లో కాడ అయితే దిగిపోయాము మేము. హాస్టల్కి వచ్చాక కూడా వీళ్ళకి ఇంకా ఫొటోస్ అయితే దిగటం అయితే అవ్వలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి. బాయ్ బాయ్ అందరికీ.